హే గాయస్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా నాకు కొంచెం జలుబు చేసింది, సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఈ ప్రపంచం మొత్తం మీద లార్జెస్ట్ మిలిటరీ ఫోర్సెస్ ఉన్న కంట్రీస్లో నార్త్ కొరియా టాప్ 5 ప్లేస్లో ఉంది. ఈ కంట్రీ మిలిటరీ ఫోర్స్ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ 1.3 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ అండ్ అలాగే 5.8 మిలియన్ స్ట్రాంగ్ పారామిలిటరీ ఫోర్స్తో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మైండ్ పోయే విషయం ఒకటి చెప్పనా, రష్యా కంటే నార్త్ కొరియాకి బిగ్గెస్ట్ ఆర్మీ ఉంది. ఆర్మీలో పనిచేసే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు సూపర్ డిసిప్లైన్డ్గా ఉంటారు. అయితే ఇంత పెద్ద మిలిటరీని మెయింటైన్ చేసే నార్త్ కొరియా మిలిటరీ పర్సన్స్కి మంచి కంఫర్ట్స్ ఇస్తుంది అని అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్లే. ఆర్మీలో పనిచేసే వాళ్ళు పడే అవస్థలు ఎంత దారుణంగా ఉంటాయంటే కనీసం మీ ఊహకు కూడా అందదు. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నేను చెప్పింది మీకు బాగా నచ్చి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టండి, షేర్ చేశారంటే ఇంకా హ్యాపీ. నార్త్ కొరియా ఆర్మీకి కష్టాలన్నీ బాగా అలవాటైపోయిన విషయం. ఆ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయి బతకాల్సిందే, వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉండదు. ఆర్మీ పీపుల్కి ఇచ్చే చిన్న కాంక్రీట్ రూమ్స్ని దాదాపు 20 మంది కలిసి షేర్ చేసుకోవాలి. ఇంతకన్నా దరిద్రం ఏంటంటే వీళ్ళిచ్చే బంక్ బెడ్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ చూడటానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, కానీ వాటిని ఒక్కసారి వాడితే చాలు, రెండోసారికి పనికిరావు. అంతేకాదు వాటిని తయారు చేసింది కూడా చాలా చీప్ క్వాలిటీ మెటీరియల్తో. అక్కడ ఆర్మీలో పనిచేసే సైనికులకి సరిగ్గా తాగునీటి సదుపాయం కూడా ఉండదు. చివరికి స్నానం చేయాలన్నా కానీ చెరువుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయాల్సిన పరిస్థితి. ఇదే చలికాలం వచ్చిందంటే వీళ్ళ బతుకులు ఇంకా అధ్వానంగా ఉంటాయి. -10 డిగ్రీ సెంటిగ్రేడ్లో గడ్డ కట్టే చలిలో కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా కాపలా కాయాలి. మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఉండే చోట్ల వెంటిలేషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఎన్నో జబ్బులు వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎర్లీ 2000స్లో సార్స్ వైరస్ నార్త్ కొరియాలో వ్యాపించినప్పుడు లెక్కలేనంత మంది సైనికులు చనిపోయారు. అంతవరకు ఎందుకు, నిన్నగాక మొన్న వచ్చిన COVID-19 వల్ల కూడా ఎంతో మంది చనిపోయారు. కానీ కిమ్ ఏం చెప్పాడు, మాకు ఒకే ఒక కోవిడ్ కేసు వచ్చిందని చెప్పాడు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, చాలా మంది యువత ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నారని. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు చనిపోతుంది రోగాల వల్ల మరే ఇతర కారణాల వల్ల కాదు. మెయిన్ రీజన్ ఫుడ్ షార్టేజ్ వల్ల. ఇది నార్త్ కొరియాకి కొత్త ఏమి కాదు. ఫుడ్ షార్టేజ్ రావటం అనేది ఆ దేశానికి సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ దేశాలతో ట్రేడింగ్ జరుపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆహార పదార్థాలు ఆ దేశంలో ఉన్న జనాభాకి సరిపోయేది కాదు. దీనివల్ల ఎంతోమంది ప్రజలు ఆకలి కేకలతో చనిపోయేవారు. దీనికి మిలిటరీ కూడా ఎగ్జంప్షన్ కాదు. కార్న్ రైస్, క్యాబేజ్తో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నార్త్ కొరియాలో పనిచేసే ఆర్మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక సీజన్లో బంగాళదుంప పండిస్తే అదే 3 పూట్ల తినాలి. సేమ్ అలాగే మిగతా సీజన్స్లో కూడా ఏ పంట అయితే పండిస్తారో అదే పంట వాళ్ళు 3 పూట్ల ఆహారంగా తినాలి. మామూలుగా అయితే ఆహారం కనీసం 200 నుంచి 300 గ్రాములు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. కానీ నార్త్ కొరియాలో 140 గ్రాముల కన్నా మించదు. అంటే ఎంత తక్కువ ఆహారం తింటున్నారనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా దరిద్రం ఏంటంటే ఒక్కసారి ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు ఆర్మీ జనరల్స్ వాళ్ళ కింద పనిచేసే సోల్జర్స్ని ఆహారం దొంగతనం చేసుకొని తీసుకురమ్మని చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా సోల్జర్ పని చేయలేని పొజిషన్కి వస్తే, ఆహారం సరిగ్గా లేక క్షీణించిపోయాడనుకోండి, అతన్ని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో మంచిగా తిని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి రికవర్ అయిన తర్వాత మళ్ళీ అతను ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ సోల్జర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళీ తిరిగి ఆర్మీలో ఖచ్చితంగా చేరాలి. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఆర్మీ కానీ ప్రజలు కానీ ఇంత బాధ అనుభవిస్తూ కూడా ఎందుకు కిమ్మాకి ఎదురు తిరిగి ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు అని మనకి డౌట్ రావచ్చు. ఇలా చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఛాన్స్ కూడా ఉండదు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉండే ప్రతి సిటిజన్ కి భయంకరంగా బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళ చిన్నప్పటి నుంచే ఈ బ్రెయిన్ వాష్ కార్యక్రమం అనేది మొదలు పెడతారు. దీనికి తోడు అక్కడ ఉండే పిల్లలకి 17 సంవత్సరాల వయసు వచ్చిందంటే అందరూ మిలిటరీలో సర్వీస్ చేయవలసి ఉంటుంది. అది ఆడపిల్లలైనా మగవాళ్ళైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో గానీ ఎడ్యుకేషన్ తో గానీ సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరూ మిలిటరీలో సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అయితే పొలిటికల్ పార్టీ మెంబర్స్ కి అయితే ఇందులో కొంచెం ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్మీలోకి కొత్త వ్యక్తిని తీసుకుంటారో అతనికి మొదటి 6 నెలల్లో బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. అంతకంటే ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వరు. ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు. ఎందుకంటే వెహికల్స్ కి వాడే ఫ్యూయల్ కానీ యుద్ధ సామాగ్రి ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ముందుగా ఫిజికల్ డ్రిల్స్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెడతారు. మరో విషయం ఏంటంటే
ఆర్మీలో పనిచేసే సైనికులకి ఫ్రీ టైం కూడా ఉండదు. వాళ్ళ ఫ్రీ టైంలో కూడా పంటలు పండించి వాటిని గవర్నమెంట్ కి అప్పచెప్పాలి. విచిత్రం ఏంటంటే వారు పండించిన పంట వాళ్ళకి 3 పూట్ల ఆహారంగా పెడతారు. వీళ్ళని ఎంతలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే కిమ్ ఫ్యామిలీ కోసం చనిపోకపోతే వాళ్ళ పుట్టుకకి ఒక అర్థం ఉండదన్నట్లు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక రోజులో సైనికులతో 17 గంటల పాటు పని చేయించే దేశం ఒక నార్త్ కొరియా మాత్రమే. ఒకవేళ వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోయినా లేదా పెళ్లి చేసుకోవాలన్నా ఆ సైనికుడికి మహా అయితే 10 రోజుల కన్నా ఎక్కువ లీవ్స్ పెట్టడానికి ఆస్కారం ఉండదు. అసలు వాళ్ళ సర్వీస్ మొత్తం మీద గట్టిగా 2 వారాల కన్నా లీవ్స్ తీసుకోకూడదు. ఇంకోటి, మామూలుగా సైనికులు అంటే మనం ఏమనుకుంటాం, బార్డర్ దగ్గర కాపలా కాస్తూ ఉంటారనుకుంటాం. కానీ నార్త్ కొరియాలో కాపలా కాయడం మాత్రమే కాదు, పంటలు పండించడం, బాత్రూమ్స్ కడగటం, మైనింగ్ చేయటం, టూర్ గైడ్ గా కూడా పనిచేయాలి. సోల్జర్ అనే ఒక ట్యాగ్ ఇచ్చి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయిస్తారు. ఇంత చేసిన తర్వాత కూడా ఏమైనా డబ్బులు ఇస్తారంటే అసలు వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇస్తేనే గ్రేట్. అది వాళ్ళ పొజిషన్. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే నార్త్ కొరియాలో బ్రతికే ప్రజలకి కనీస వస్తువులు కొనడానికి కూడా డబ్బులు ఉండవు. కిలోగ్రామ్ అరటిపళ్ళు కొనాలంటే $45 పెట్టి కొనాలి. అక్కడ బ్యాంకుల్లో చేసే ఇన్వెస్ట్మెంట్ లో కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ కి డబ్బులు అవసరం అయితే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని లాక్కోవడానికి కూడా ఆలోచించదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బులు తీసుకుంటుంది. ఇంకా ఏటీఎంస్ గురించి, మూవీస్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నార్త్ కొరియా మిలిటరీలో హైయెస్ట్ పొజిషన్ లో ఉండే జనరల్ కి ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? అక్షరాల $16,600. అది కూడా సంవత్సరానికి, నెలకు కాదు. అంతకన్నా $1 ఎక్స్ట్రా తీసుకున్న కిమ్ వాళ్ళని ఎగరేస్తాంతాడు. ఇప్పుడు శాలరీస్ గురించి చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఈ మిలిటరీలో పనిచేసే వాళ్ళకి అతి పెద్ద శిక్ష ఆ మిలిటరీ గ్రూప్స్ నుంచి వాళ్ళని పంపించేయటం. అదేంటి, అంత బాధ నుంచి పంపిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారు. కానీ నార్త్ కొరియాలో ప్రశాంతత అనే మాటకి ఆస్కారమే ఉండదు. ఒకవేళ ఎవరైనా మిలిటరీ నుంచి ఒక పర్సన్ ని బయటకు పంపిస్తే వాడు ఇంకా దరిద్రమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళితే వాళ్ళు ఈ కొద్దిపాటి ఆహారం దక్కించుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. అయితే ఇలా ఆర్మీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో కొంతమంది బార్డర్ దగ్గర స్మగ్లర్స్ కి హెల్ప్ చేసి దాని ద్వారా బాగా డబ్బు సంపాదించి మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు కూడా. ఇది తప్పే కావచ్చు, కానీ కడుపు మార్చుకొని బతకటం కంటే ఇలా చేయటం వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఒకవేళ సోల్జర్స్ కానీ డ్యూటీ సరిగ్గా చేయకపోతే వాళ్ళకి శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయంటే లేబర్ క్యాంప్స్ లో వేసి భయంకరంగా టార్చర్ చేస్తారు. కొంతమందిని చంపడానికి కూడా ఆలోచించరు. అదే అతను దేశం నుంచి వెళ్ళిపోదామని అనుకుంటే దానికి ఛాన్స్ కూడా ఉండదు. ఈవెన్ ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ కూడా ఏదో స్పెషల్ అసైన్మెంట్స్ ఉంటే గానీ వాళ్ళకి బాగా ఇష్టమైన చైనా లాంటి కంట్రీస్ కి అలౌ చేస్తారు. ఇన్ కేస్ నార్త్ కొరియా దాటి చైనా బార్డర్ లోకి ఎంటర్ అయితే చైనా వాళ్ళు దాన్ని అలౌ చేయరు. ఇంకా చెప్పాలంటే శిక్షలు కూడా వేస్తారు. ఒకవేళ నార్త్ కొరియాను వదిలి సౌత్ కొరియాకి వెళ్దామన్నా దానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉండదు. ఆ బార్డర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టి హై అలర్ట్ తో మిలిటరీ కాపలా కాస్తూనే ఉంటుంది. ఒకసారి ఇలాగే ఒక పర్సన్ సౌత్ కొరియా జోన్ కి పరిగెత్తుకుంటూ వెళ్లే లోపల అతన్ని 40 సార్లు కాల్చారు. చివరికి సౌత్ కొరియా మిలిటరీకి అతను దొరికినప్పుడు అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్చి సర్జరీ చేయించారు. ఆపరేషన్ చేస్తున్న టైంలో డాక్టర్ అతని బాడీని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను తిన్న ఆహారంలో పారాసిటిక్ వామ్స్ ఉన్నాయి. అసలు అలాంటి ఆహారాన్ని ఏ మనిషి తినడు. కానీ నార్త్ కొరియా ప్రజల్ని ఇంత దారుణమైన స్థితికి తీసుకువచ్చింది. ఇంకా నార్త్ కొరియా ఆర్మీలో ఉండే ఫిమేల్ సోల్జర్స్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఆడవాళ్లు వేసుకునే హై హీల్స్ వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అవి వాళ్ళ కాళ్ళకి పట్టకపోయినా గానీ వాటిని ఇరికించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ షూ గానీ పాడైపోతే సంవత్సరం లేదా 2-3 సంవత్సరాలకు కొత్త షూస్ ఇస్తారు. అవి పాడైపోతే కొత్తవి ఇవ్వమన్నా కూడా ఇవ్వరు. చివరికి ఆర్మీ సోల్జర్స్ వేసుకున్న బూట్స్ కూడా అంత క్వాలిటీగా ఉండవు. ఇదేంటని ఎవరైనా అక్కడ గవర్నమెంట్ కి ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని ఊచకోతకొస్తారు. ఆడవారిని ఇంకా ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారంటే వీళ్ళిచ్చే ట్రైనింగ్ వల్ల ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుంది. వీటికి తోడు వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్ కూడా అంత మంచి ఫుడ్ కాదు. ఉమెన్ యూజ్ చేసే శానిటరీ ప్రొడక్ట్స్ కూడా గొడ్డ ముక్కలై ఉంటాయి. వాటినే మళ్ళీ పదే పదే ఉపయోగించాల్సి వస్తుంది. వాళ్ళకి పెద్ద దెబ్బలు తగిలిన సీరియస్ ఇంజురీస్ అయినా జస్ట్ ఒక చిన్న బ్యాండేజ్ ఇచ్చి సర్దుకోమంటారు. వీటికి తోడు వీళ్ళ పై లెవెల్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ ఆడవారి మీద సెక్షువల్ అబ్యూస్ చేస్తారు. ఒకవేళ కంప్లైంట్ చేయడానికి ప్రయత్నిస్తే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతలా మిలిటరీలో ఉండే ఉమెన్ కూడా ఇబ్బందులు పడతారు. ఫైనల్ గా ఆర్మీలో ఉండే హెల్త్ కేర్ గురించి చూసినా మీకు పెద్దగా మార్పులేమి కనపడవు. చెప్పుకోవడానికి మాత్రమే అవి మిలిటరీ హాస్పిటల్స్. అక్కడ మెడిసిన్స్ కూడా చాలా రేర్ గా దొరుకుతాయి. ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎటువంటి స్పెషల్ ప్రిఫరెన్స్ ఉండదు. వీళ్ళు చేసే ట్రీట్మెంట్స్ అన్ని న్యాచురల్ రెమెడీస్ అయి ఉంటాయి. వేరులతో విచిత్రమైన
మొక్కల రసాయనాలతో సైనికులకి ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ వీళ్ళ కర్మకాలి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎటువంటి ఆధారం ఉండదు. ₹1 కూడా చనిపోయిన సైనికుల కుటుంబానికి వెళ్ళదు. దానికి బదులుగా వీళ్ళు ఆర్మీలో పనిచేశారని వాళ్ళ ముఖం మీద ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అట్లీస్ట్ ఆ సర్టిఫికెట్ అమ్ముకున్న ఒక రైస్ బ్యాగ్ కూడా రాదు. ఇలా దేశంలోని ప్రజలే కాదు, దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ కూడా వెట్టి చాకరీ చేసి నార్త్ కొరియా కోసం చనిపోతున్నారు. ఈ మరణ కారణం ఎప్పటికి ఆగుతుందో మన కిమ్ మావకి తెలియాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.